విద్యుత్ సవరణ బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహించడం విద్యుత్ పంపిణీ వ్యవస్థను ప్రైవేటీకరించడానికి అంగీకరించడమే అవుతుందని విద్యుత్ వినియోగదారుల ఐక్యవేదిక కన్వీనర్ ఎంవి ఆంజనేయులు అన్నారు. కేబినెట్ సమావేశంలో సైతం ఈ అంశంపై చర్చించకపోవడం శోచనీయమన్నారు. ప్రైవేటీకరణకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. పంపిణీ వ్యవస్థను ప్రైవేటీకరిస్తే ఇప్పటికే భారంగా మారిన విద్యుత్ ఛార్జీలు మరింత పెనుభారమయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ పారిశ్రామిక రంగాలతో పాటు ప్రజలపైన తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ బిల్లుపై తన అభిప్రాయాన్ని స్పష్టంగా బహిర్గతం చేయాలని విద్యుత్ వినియోగదారుల ఐక్యవేదిక పక్షాన కోరుతున్నామన్నారు. ముసాయిదాని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసి నెల రోజులు దాటిపోయింది. వాళ్ళు నెల రోజుల్లోపు మీ కామెంట్ తెలియజేయండి అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా దాని మీద ఎటువంటి ప్రకటన చేయలేదు, ఎటువంటి నిర్ణయము తీసుకొని దాన్ని కేంద్ర ప్రభుత్వానికి చెప్పినటువంటి దాఖలాలు కూడా ఏమీ లేవు. అదేవిధంగా నిన్న కేబినెట్ సమావేశం జరిగింది 10వ తారీఖున. కేబినెట్ సమావేశంలో ఇతర అంశాలు చర్చించారు, కానీ ఈ అంశం మీద చర్చ అనేటువంటిది నడవల. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఎందుకంటే ఇది విద్యుత్ ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి బిల్లు. మొత్తం ప్రైవేటీకరణ అయితే రాష్ట్రం మొత్తం కూడా తీవ్రంగా దెబ్బతినిపోయేటువంటి పరిస్థితి. వ్యవసాయం దెబ్బతింటాయి, పరిశ్రమలు దెబ్బతింటారు, తర్వాత ఇండివిజువల్ గృహాలకు ఇచ్చేటువంటి వీటిని కూడా దెబ్బతినిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఇట్లా ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. అటువంటి నిర్ణయం తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రెండో విషయం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వమే అసలు అన్డెమోక్రాటిక్గా ప్రవర్తించింది. వాళ్ళు ఇది ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి అంశం, ఈ విద్యుత్ అనేది. దాని మీద ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు రాష్ట్రాలను ఒపీనియన్ అడగాలి. ఒపీనియన్ బదులు వీళ్ళు కామెంట్ చేయమన్నారు. అంటే ఒక ఫెడరల్ వ్యవస్థని వాళ్ళు ఒక చిన్నచూపు చూసేటువంటి పరిస్థితిలో వాళ్ళు చేశారు. కానీ రాష్ట్రానికి ఉన్నటువంటి ఫెడరల్ హక్కును రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని కనీసం క్యాబినెట్లో పెట్టైనా, లేదు అవసరమైతే ఒక ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం జరిపోయినా వీళ్ళు ఒక నిర్ణయం తీసుకొని దాని మీద ఒపీనియన్ పంపడం ద్వారా ఏమవుతుందంటే, మీరు చేయకపోయినా మా ఫెడరల్ హక్కును మేము రక్షించుకున్నామని చెప్పని సెంట్రల్ గవర్నమెంట్కి స్పష్టంగా చెప్పడం కూడా అవుతుంది. కాబట్టి అది కూడా చేయట్లా. అసలు దీని మీద ఇంతమంది దెబ్బతినిపోయేటువంటి పరిస్థితి ఉంటే ఈ బిల్లు వల్ల దాని మీద ఏ ఒపీనియన్ చెప్పకుండా ఉండటమంటే నువ్వు కూడా దాన్ని ఆమోదిస్తున్నావు అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. ఒక పక్కేమో విజయానంద్ గారు అందరికీ స్మార్ట్ మీటర్లు పెట్టేయండి అని చెప్పని, స్పీడ్ చేయండి అని చెప్పని ఆయన ఆదేశాలు జారీ చేశాడు. వీళ్ళేమో ఇష్టారాజ్యంగా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వేమో దాని మీద ఒపీనియన్ చెప్పు. అంటే మొత్తంగా చూసినప్పుడు ఇది ప్రైవేటీకరణకి మీరు ఆమోదిస్తున్నారు అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో కలుగుతుంది. ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం అందరికీ దక్కాలని, దేవుడి దగ్గర కులాలు మతాలకు సంబంధం లేదని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పష్టం చేశారు. దేవాలయం దేవుడి దగ్గర అందరూ సమానం అనే భావాన్ని ప్రచారం చేయాలన్నారు. దేవాలయ ప్రవేశ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఉద్యమంగా కొనసాగించాలని సామాజిక సమరసత వేదిక నిర్వాహకులను డొక్కా కోరారు. సామాజిక సమరసత వేదిక విజయవాడ ఆధ్వర్యంలో గొల్లపూడిలోని శ్రీ పేరంటాలమ్మ అంకమ్మ తల్లి ఆలయంలో దేవాలయ ప్రవేశ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం అందరికీ దక్కాలని, దేవుడి దగ్గర కులాలు మతాలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. అందరూ దేవుడిని దర్శించుకునే అవకాశం రావాలని ఆకాంక్షించారు. సమాజంలో ఇంకా దళితులను అస్పృశ్యులుగా చూసే మీరు ఎక్కువ మీరు తక్కువ అనే భావన ఇంకా మిగిలి ఉందని, ఆ అస్పృశ్యతను పోగొట్టుకోవాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. దేవాలయం దేవుడి దగ్గర అందరూ సమానం అనే భావాన్ని ప్రచారం చేయాలన్నారు. దళితులు 140 కోట్ల మంది భారతీయులు ఒకే భావనతో ఉండాలని పిలుపునిచ్చారు. దేవాలయ ప్రవేశ నిరాకరణ సంఘటనలు కర్నూలు, చిత్తూరు, అనంతపురం, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాలతో సహా రాష్ట్రంలో చాలా చోట్ల ఇంకా జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ అస్పృశ్యత నివారణ కోసం చేసిన కృషిని, అంబేద్కర్ పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ ఈ ఉద్యమం ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఉద్యమంగా కొనసాగించాలని నిర్వాహకులను కోరారు. అనంతరం సామాజిక సమరసత వేదిక సభ్యులు అరవింద్ మాట్లాడుతూ హిందూ ధర్మం పట్ల సేవ చేస్తూ ఈ దేవాలయ ప్రవేశ దినోత్సవాన్ని జరిపే బాధ్యతను తనకు అప్పగించడం ఎన్నో జన్మల పుణ్యంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ సంపూర్ణ నిర్మూలనకు అవసాన దశలో ఉన్నామని, దాన్ని నిర్మూలించుకుందామని, తద్వారా సమరసతతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందని చెప్పారు. 100 సంవత్సరాల క్రితం కేరళలో దేవాలయ ప్రవేశ ఉద్యమం వైకోంలో జరిగిన సందర్భంగా
భారతదేశం అంతా కూడా మళ్ళీ ఒకసారి దేవాలయ ప్రవేశ ఉద్యమాన్ని ఒక దినంగా జరిపి అందరికీ దేవుడి దగ్గర ప్రవేశాన్ని కల్పించాలని సమరసత వేదిక ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం దీనిలో పెద్దలంతా పార్టిసిపేట్ చేశారు. అందరికీ ధన్యవాదాలు. అయితే ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం అనేది అందరికీ దక్కాలి. దేవుడి దగ్గర కులాలు మతాలకు సంబంధం లేదు. అందరూ దేవుడిని దర్శించుకునే అవకాశం మనందరిలో రావాలి. సమాజంలో ఇంకా కూడా మీరు ఎక్కువ మీరు తక్కువ, ఆ కులం వాళ్ళు ఈ కులం వాళ్ళు దళితులని ఇంకా అస్పృశ్యులుగా చూస్తూ ఉన్నారు. అస్పృశ్యత అనేది ఇంకా మిగిలి ఉంది సమాజంలో. ఆ అస్పృశ్యతను పోగొట్టుకోవాలి, మనసులోంచి ఆ భావాన్ని తీసేయాలి. దేవాలయం దేవుడి దగ్గర అందరూ సమానం అనే భావాన్ని మనం ప్రచారం చేయాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా ఒకసారి మననం చేసుకొని ఆ విధంగా చేసినట్లయితే భారతదేశానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. అందరూ దళితులు దళితేతరులు అందరూ కలిసి ఇంటిగ్రేట్ అయ్యి ఇటు అభివృద్ధిలోనూ ఇటు ఆధ్యాత్మికతలో అందరం కలిసి ఉన్నట్లయితే దేశంలో ఐక్యత పెరుగుతుంది. దేశం అంతా 140 కోట్ల మంది ఒకే భావనతో ఉంటే బాగుంటుందనేది దీని యొక్క ఉద్దేశం. దీన్ని ఒక ఉద్యమంగా స్వీకరించి ఇంకా అవసాన దశలో ఇంకా చాలామందికి ఆ అభిప్రాయాలు ఉన్నాయి, పాత అభిప్రాయాలు ఉన్నాయి. చాలా ఊళ్ళల్లో దేవాలయ ప్రవేశాలను దళితులకు నిరాకరిస్తూ ఉన్నారు. కర్నూలు జిల్లాలో చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, చిత్తూరులో జరుగుతూ ఉన్నాయి, అనంతపూర్లో జరుగుతూ ఉన్నాయి. దీని మీద గుంటూరు లాంటి చోట కూడా కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఉన్నాయి. చాలా రాష్ట్రంలో చాలా చోట్ల ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. దీని మీద అందరూ సమాజంలో ఉన్న పెద్దలందరూ కూడా మాట్లాడుకొని ఈ దేశం భవిష్యత్తులో ఇది చాలా ఇంపార్టెంట్. దేశం బాగుండాలంటే అందరికీ దేవాలయ ప్రవేశం ఉండాలి అనే ఒక మహాత్మా గాంధీ గారు ఏదైతే చెప్పాడో అస్పృశ్య నివారణ కోసం ఏ విధంగా అయితే ఆ రోజు ఆ మహానుభావుడు ఎంత కృషి చేశాడో, అంబేద్కర్ గారు ఏ విధంగా పోరాటం చేశాడో అవన్నీ ఒకసారి మననం చేసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమం చేశారు. ఇది బాగా జరగాలి, ప్రతి సంవత్సరం దీన్ని ఒక ఉద్యమంగా చేయాలని చెప్పి నిర్వాహకులకి నా మనవిగా విజ్ఞప్తి. ఈ సామాజిక సమరసత వేదిక ద్వారా దేవాలయ ప్రవేశ దినోత్సవాన్ని జరపడం, ఆ బాధ్యతను నాకు అప్పగించటం ఎన్నో జన్మల పుణ్యంగా భావిస్తూ ఉన్నాను. మన ప్రధాన వక్త గారు చెప్పినట్టుగా ఆరంభ దశలో ఎన్ని కష్టాలు ఉన్నాయో మనం ఎవరూ చూడలేదు. అవసాన దశలో మనం ఉన్నాము. ఈ అవసాన దశ నుంచి సంపూర్ణంగా దాన్ని నిర్మూలించుకుందాము. తద్వారా సమరసత ద్వారా దేశాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక ప్రముఖమైన అంశం ఏంటి అంటే అసలు ఈ వర్ణాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఏమిటి అంటే మనకు వేదాల గురించి తెలుసు. 4 వేదాలు ఉన్నాయి: ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అధర్వణ వేదం. ఈ వర్ణ వ్యవస్థ గురించి ఋగ్వేదంలోని 10వ మండలం పురుష సూక్తంలో ప్రస్తావించారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని. అయితే దీనికంటే ముందు అసలు ఏం వ్యవస్థ ఉంది అనేటువంటి ఒక ఆలోచన చేసినప్పుడు అసలు ఈ 10వ మండలం కంటే ముందు ఎన్ని మండలాలు ఉండాలి? 9 మండలాలు ఉండాలి. సో 2వ మండలం నుంచి 7వ మండలం వరకు త్రివర్ణ వ్యవస్థ మాత్రమే ఉన్నది. 3 వ్యవస్థలు మాత్రమే ఉన్నాయి, 3 వర్ణాలు మాత్రమే ఉన్నాయి. అవి ఏమిటి అంటే విప్ర, రాజన్య. విప్ర అంటే బ్రాహ్మణులు, రాజన్య అంటే క్షత్రులు, విశ్య అంటే మిగతా వాళ్ళందరూ, అవి 2 కాని వాళ్ళందరూ. ఇక మిగతా వ్యవస్థ లేదు అక్కడ, ఈ వ్యవస్థ ఉన్నది. అయితే ఆ తర్వాత వచ్చింది ఏంటి అంటే ఈ 10వ మండలం వచ్చేసరికి చాతుర్వర్ణ వ్యవస్థ వచ్చింది. ఎందుకు వచ్చింది చాతుర్వర్ణ వ్యవస్థ అంటే కాలానుక్రమంలో కాలానుగుణంగా వచ్చిన మార్పులకు, వ్యవస్థలో వచ్చిన మార్పులకు రకరకాల అవసరాల నిమిత్తం రకరకాల వృత్తులు వచ్చాయి. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో ట్రాఫిక్ లేకుండా కొత్త చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణికులు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, ట్రాఫిక్ డీసీపీ షేక్ షరీనా బేగం తోడ్పాటు అందిస్తున్నారు. సిఐ చంద్రశేఖర్ పర్యవేక్షణలో ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ విభాగం ఆధ్వర్యంలో పలు నూతన చర్యలు చేపట్టారు. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై అత్యంత రద్దీగా ఉండే ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ సమీపంలోని బస్ స్టాప్ వద్ద ప్రయాణికుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రీ బస్ పథకం అమలు తర్వాత ప్రయాణికుల తాకిడి మరింతగా పెరిగింది. ఇబ్రహీంపట్నం హైవే ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ బస్సులు బస్ స్టాప్ లోకి ప్రవేశించి ఆగిన సందర్భాలు లేవు. బస్సులు హైవే పైనే ఆగి ప్రయాణికులను ఎక్కించుకోవటం వలన ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతూ ప్రమాదాల అవకాశాలు పెరుగుతుండేవి. ఈ సమస్యను గుర్తించిన ట్రాఫిక్ ఆర్ఎస్ఐ బి లక్ష్మణరావు బస్సులను బస్టాప్ వద్దకే ఆపే విధంగా చర్యలు తీసుకున్నారు. దీంతో ప్రయాణికులు సురక్షితంగా బస్సులు ఎక్కే అవకాశం లభించడంతో పాటు రింగ్ సెంటర్ వద్ద ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గిపోయాయి. అలాగే ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేయబడింది. దీని ద్వారా బస్సులు ఎక్కడ ఆగుతాయో, ప్రయాణికులు ఎక్కడ నిలబడాలో స్పష్టంగా తెలియజేయబడుతోంది. ఈ చర్యలతో రింగ్ సెంటర్ పరిసరాల్లో ట్రాఫిక్ సాఫీగా కొనసాగుతోంది. ప్రజలు ట్రాఫిక్ పోలీసుల కృషిని ప్రశంసిస్తూ అభినందనలు వ్యక్తం చేస్తున్నారు.
నాగవంశీయుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 16న వన సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నాగవంశీయుల సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఎర్రబొత్తు రమణారావు తెలిపారు. కొత్తూరు తాడేపల్లిలోని బుద్ధా వెంకన్న తోటలో జరిగే ఈ వన సమారాధన కార్యక్రమంలో నాగవంశీయులంతా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమారాధన కోసం ప్రతి ఏటా మాదిరిగానే తన వంతుగా 10 లక్షల రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా నాగవంశీయులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు. నాగవంశ పెద్దలు యువత ఆధ్వర్యంలో నవంబర్ 16న కొత్తూరు తాడేపల్లిలో విజయవాడ రాజరాజేశ్వరిపేటలోని కార్యాలయంలో వనభోజనాల పోస్టర్ను నాగవంశీయుల సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఎర్రబొత్తు రమణారావు ఇతర కుల సంఘ ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులకు 10 లక్షల చెక్కును రమణారావు అందజేశారు. ఈ సందర్భంగా రమణారావు మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా నాగవంశ సోదరులు ఈ వన సమారాధనలో పాల్గొనున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల నియమితులైన నాగవంశ కార్పొరేషన్లో 14 మంది డైరెక్టర్లను సన్మానించనున్నట్లు తెలిపారు. నాగవంశానికి సంబంధించిన కమ్యూనిటీ హాల్ నిర్మాణం, బీసీ రుణాలు, రాజధాని అమరావతిలో స్థల కేటాయింపు వంటి అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని వెల్లడించారు. ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా సామాజిక ఐక్యత కోసం నిర్వహిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా నాగవంశ అధ్యక్షులు మద్దుల శ్రీనివాసరావు మాట్లాడుతూ రమణారావును చైర్మన్ గా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. వన భోజనాలను విజయవంతం చేసేందుకు కమిటీ సభ్యులు సమిష్టిగా కృషి చేస్తారని తెలిపారు. విజయవాడ నాగవంశ పెద్దలు మరియు యువత ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని 16-11-2025 తేదీన కొత్తూరు తాడేపల్లి గౌరవనీయులు పెద్దలు బుద్ధా వెంకన్న మాజీ ఎమ్మెల్సీ గారి తోటలో జలపతలు పెట్టాం. దీనికి విజయవాడ నగరంలో ఉన్నటువంటి నాగవంశ కులస్తులే కాదు, రాష్ట్రం నలుమూలల నుండి కూడా పెద్దలందరం కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా మొన్న కార్పొరేషన్ చైర్మన్ గా నేను ఎన్నిక కాబడిన తర్వాత 3 నెలలైనా సరే డైరెక్టర్ పడలేదు. మొన్న డైరెక్టర్లు కూడా మా 15 మందిలో 14 మందిని డైరెక్టర్లు కూడా ప్రకటించారు. వారందరిని కూడా పిలిచి వారికి కూడా గౌరవం ఇవ్వాలని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. దాంట్లో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి నాగవంశ కులస్తులను కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. రాష్ట్రం నలుమూలల నుండి మరియు తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వారిని కూడా ఆహ్వానించి ఈ సంఘ అభివృద్ధి కొరకు, ఈ సంఘ నిర్మాణం కొరకు, భవిష్యత్ తరాలకి అవసరాలకి ఏం చేయాలా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారి దృష్టికి ఏ సమస్య తీసుకెళ్లాలి, బీసీ మంత్రులు కానీ, అలానే విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోనమ్మ గారు, పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ సింధి గారు దృష్టికి తీసుకుని వెళ్ళి మా సంఘం బలోపేతానికి, మా సంఘ అవసరాల కోసం, భవిష్యత్ తరాల ప్రయోజనం కోసం కమ్యూనిటీల నిర్మాణం కానీ, రాజధాని అమరావతిలో మాకు స్థలం కేటాయించమని అడిగాం, భవన నిర్మాణం చేయమని అడిగాం, అలానే బీసీ రుణాలు ఇవ్వమని అడిగాం. అన్నీ కూడా మేము ఇప్పుడు మా కుల పెద్దలందరూ కూడా ఇక్కడ వచ్చున్నారు కనుక వారి ద్వారా మేము చర్చించి ప్రభుత్వం దృష్టికి, పెద్దల దృష్టికి, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారి దృష్టికి, కూటమి నేతలు పవన్ కళ్యాణ్ గారు పార్టీలో ఉన్నటువంటి పెద్దల దృష్టికి, బీజేపీ పెద్దల దృష్టికి, దీంట్లో వనభోజనాలకి పార్టీలతో సంబంధం లేకన్నా ఇండివిజువల్గా మా కమ్యూనిటీలో ఏ రాజకీయ పార్టీలో ఉన్నా సరే వితిన్ వైసీపీలో ఉన్నటువంటి సోదరులను కూడా మేము ఈ వనభోజనాల వరకు ఆహ్వానిస్తాం. విజయవాడ నగరంలో నాగవంశీయులందరికీ కూడా వనభోజన కార్యక్రమం నిర్వహించమని చెప్పేసి చెప్పడం జరిగింది. గత సంవత్సరం వనభోజన కార్యక్రమంలో మా నాగవంశీయులందరి ఆకాంక్షని నేను వేదిక మీదే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మా ఆకాంక్షని, మా ఆవేదనని ఆయనకి తెలియపరిచాం. ఎందుకంటే పేద ప్రజల పక్షపాతి, అందరికీ తల్లో నాలుకలా ఉండే నాయకుడు శ్రీ ఎర్రబొత్తు రమణారావు గారిని నాగవంశం కార్పొరేషన్ చైర్మన్గా ఇస్తే మా అందరికి ఎంతో ఆనందంగా ఉంటుందని చెప్పేసి నేను స్టేజ్ మీద చెప్పడం జరిగింది. ఆ రూపంగానే మా అందరి ఆకాంక్షని, కోరికని మన్నించి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఎంపీ కేశినేని చిన్ని గారు, అలాగే ఎమ్మెల్యే బోండా ఉమా గారు, వీరందరూ పెద్దలు కూడా మా అందరికీ కావాల్సిన శ్రీ ఎర్రబొత్తు రమణారావు గారిని నాగవంశం ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్గా చేసినందుకు, అలాగే రాష్ట్రం నలుమూలన ఉన్న నాగవంశీయులందరినీ గుర్తించి మిగతా 15 మంది డైరెక్టర్లు నియమించినందుకు మేము తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి నాగవంశీయుల తరపున పూర్తి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎర్రబొత్తు రమణ గారు పెద్ద మనసుతో ఇచ్చిన ఈ 10 లక్షల రూపాయలని మేము ఉపయోగించి రేపు 16వ తారీఖున జరిగే వనభోజనాల కార్యక్రమం దిగ్విజయం చేయడానికి నాగవంశం కులం కమిటీలో అందరం సహకారంగా ఉంటామని, వారికి మంచి పేరు తేవడానికి మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.